రైట్. ఇక ఇంకోటి చూసుకోండి, రిటైర్మెంట్ వయసు పెంపు 61 నుంచి 62 ఏళ్లకు సమాలోచనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సో రిటైర్మెంట్ వయసు గతంలో చూసుకుంటే 60 నుంచి 61 చేసి ఇప్పుడు వీళ్ళు 62 చేస్తారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. క్వశ్చన్ మార్క్ అయితే దీని పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నిరుద్యోగంతో తెలంగాణ కొట్టుకోబోతుందిరా బాబు అని అంటే సో ఇటేమో 61 నుంచి ఇంకా 67 ఇంకో సంవత్సరం పెంచుతారంట. ఈ ఒక్క సంవత్సరం పెంచడంతో వాళ్ళకి సంవత్సరం మొత్తం జీతం, మళ్ళీ దాని తర్వాత పిఎఫ్లు ఈఎఫ్లు అవి ఇవి అన్నీ కలిపి కూడా మళ్ళీ మోపడుతుంది. సో ఒక్క సంవత్సరం అని వీళ్ళు చూసుకుంటారు కానీ ఒక సంవత్సరంలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటికి వస్తున్నారు, వాళ్ళందరికీ ఉద్యోగ రూపకల్పన ఏంది, అవసరమైతే తగ్గించండి కానీ ఎందుకు వేస్తున్నారు అని చెప్పి చాలామంది విద్యార్థులు నిరుద్యోగులు చెప్తా ఉన్న పరిస్థితి. ప్రభుత్వం ఏమో వాళ్ళ వయసు పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికీ 60 ఏళ్ళంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు 40 ఏళ్ళు 50 ఏళ్ళకి మూలకు పడాల్సి వస్తుంది. సో అలాంటిది వీళ్ళు 60 ఏళ్ళు ఆడుకొచ్చి టేబుల్ మీద కూర్చొని టాబ్లెట్లు వేసుకుని కూర్చున్న పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి ఇంకా వాళ్ళకి వయసు పెంచి వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చుడు ఏంది? సో వాళ్ళు ప్రాపర్గా పని చేస్తారంటే పని కూడా చేయరు, చాలా వరకు బద్ధకం అయిపోతుంది, వాళ్ళందరికీ చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఇంకా మీరు వయసు ఎందుకు పెంచుతారు, తగ్గించండి అని చెప్పేసి నిరుద్యోగులు చాలామంది కొట్లాడుతున్న పరిస్థితి. సో ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఆరా, కలిగే లాభ నష్టాలపై చర్చ, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ వాయిదా కోసమే. సో ఏడాది పెంపు సుమారు 9,000 కోట్లు వెసులుబాటు. అయితే వీళ్ళు ఉద్యోగ బెనిఫిట్స్ ఎవరైతే ఈ ఇయర్ 61 సంవత్సరం వాళ్ళకి ఎవరైతుందో సో ఈ ఇయర్లో చాలామంది రిటైర్ అవుతారు కాబట్టి, అంటే ఈ ఇయర్గా ప్రతి సంవత్సరం ఇంతమంది రిటైర్ అవుతారు కదా, రిటైర్ అయినప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కొన్ని, అవన్నీ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని పంపాలి. ఆ డబ్బులు వెనక్కి వేసుకోవడానికి వీళ్ళేమో ఒక్క సంవత్సరం పెంచుతున్నారంట. కేవలం ప్రభుత్వం దానికి సంబంధించి ఖజానా ఏదైతే ఉంటుందో, ప్రభుత్వ ఖజానా ఏదైతే ఉందో అది కొంచెం ఉద్యోగ బెనిఫిట్స్ కింద వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అయితే అది ఇవ్వద్దు అని చెప్పేసి సో వీళ్ళు ఒక ఇయర్ పెంచుతున్నారంట. ఈ ఒక్క ఇయర్ పెంచడం వల్ల సో ఉద్యోగాలు ఎంతమందికి ప్రమోషన్లు అయిపోతాయి, ఎంతమంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తారు, ఎంతమంది ఉద్యోగాలు లేకుండా పోతాయి అని చెప్పేసి దీనిపైన కూడా ప్రభుత్వం కొంచెం ఆలోచించాలి. సో దీనివల్ల ఒకవేళ ఒక్క సంవత్సరం పెంచితే ఏడాది పెంపుతో సుమారుగా 9,000 కోట్ల వెసులుబాటు అవుతుందంట ప్రభుత్వానికి. సో ఒక్క సంవత్సరం ఉద్యోగాలకి వయసు పెంపితే అంటే వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ని 1 ఇయర్ పెంచితే సో 9,000 కోట్లు ప్రభుత్వానికి ఆదవుతాయి. కాబట్టి ఈ పైసలని వెనక్కి వేసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తాం. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుపై రాష్ట్ర సర్కారు సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఏడాది పెంచితే ఎలా ఉంటుంది, దాంతో ఏ మేరకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది, అలాగే రాజకీయంగా ఎలాంటి మైలేజ్ వస్తుంది అనే అంశాలపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఆర్థిక శాఖ నుంచి ఈ ఏడాది రిటైర్డ్ కానున్న ఉద్యోగుల జాబితా, వారికి చెల్లించాల్సిన నిధులు మొత్తం వివరాలు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సో చూసారు కదా, ఈడ కూడా కంప్లీట్గా రాజకీయమే, ప్రజలపైన ఈడ కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే ఇక చూడరు దాంతో ఏ మేరకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది, అంటే ఒక ఇయర్ పెంచితే ఆర్థికంగా ప్రభుత్వానికి ఏ విధంగా వెసులుబాటు కలుగుతుంది అని చెప్పేసి ఒక సైడ్ ఆలోచిస్తారు. అండ్ అలాగే రాజకీయంగా ఎలాంటి మైలేజ్ వస్తుంది. సో రాజకీయం ఎందుకంటే 61 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఓట్లు ఎవరికి వస్తుంది, వాళ్ళ ఒక్క సంవత్సరం పెంచితే ఎంత వాళ్ళకి మైలేజ్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తారు. ప్రజలపైన ఏం నిరుద్యోగం పెరిగిపోతుందా బాబు ఒక్క సంవత్సరం పెంచితే అంటే దానిపైన లేనే లేదు అసలు కాన్సన్ట్రేషన్, చిత్తశుద్ధి. సో ఉన్నట్టుండి ఈ అంశంపై చర్చించడానికి ప్రధాన కారణం సర్కారు వెంటాడుతున్న ఆర్థిక వనరులే కొరత అనే కారణమే తెలుస్తుంది. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్ చెల్లించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో మరింత మంది ఉద్యోగ విరమణ పొందితే వారికి ఆర్థిక ప్రయోజనాలు అందించగలమా లేదా అనే కోణంలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది ఉంది కాబట్టి సో వీళ్ళ వయసు పెంచిపోయి వీళ్ళ వయసు 1 ఇయర్కి పెంచి సో వాళ్ళని అట్లనే ఉంచితే సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఇవ్వకుండా మనం ఒక సంవత్సరం ఆపొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తారంట ప్రభుత్వం. వయసు ఏడాది పెంచితే 9,000 కోట్ల వెసులుబాటు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్ళు. దీన్ని మరో ఏడాది పెంచితే 62 ఏళ్లుగా పెంచితే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకేలా ఉద్యోగ విరమణ వయసు పెంచితే ప్రభుత్వానికి చేకూరే లాభ నష్టాల కోణంలో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల సగటున 800 మంది ఉద్యోగులు, ఏడాదిలో సుమారు 9,000 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. సో ఇలా సుమారుగా ఈ ప్రతి నెల అంటే ఈ ఆర్థిక ఎస్పెషల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది ఈ ఇయర్ సో సుమారుగా ప్రతి నెల 800 మంది రిటైర్ అవుతున్నారు. అంటే 800 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అండ్ అలాగే ఏడాదిలో కంప్లీట్ ఏడాది చూసుకుంటే 9,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారంట. సో 9,000 మంది 800 అంటే 9,800 మంది రిటైర్ అవుతారు. కాబట్టి సో వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తోంది. సో వీరందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దాదాపు 9,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అంతటి ఆర్థిక వనరులు లేవు కాబట్టి సో ఈ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి డీటెయిల్గా వద్దాం ఇది. సో లాస్ట్ టైమే గత హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ పెంచితేనే చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అట్లా వేస్తారు, నిరుద్యోగ సమస్య లేదా అది ఇది అని చెప్పి కొట్లాడింది. సో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు 9,000 కోట్లు వెనకేసుకోవాలంటే వీళ్ళు రిటైర్మెంట్ పెంచే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అంతమంది రిటైర్ అయితే 9,000 కోట్లు సమకూరుతాయా లేదా అని సర్కారు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.
ఒకవేళ వయసు పెంచితే మాత్రం ఒక ఏడాదితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ఆ తర్వాత ఏడాది నుంచి యథావిధిగా రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ చెల్లించక తప్పదు. సో అదే కదా వాస్తవం కదా. ఈ ఇయర్ తప్పించుకుంటేమో నెక్స్ట్ ఇయర్ ఎట్లాగో రిటైర్ అవుతారు కదా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా సరే అప్పుడు ఇవ్వాలి కదా పైసలు. సో ఆ కొనలు ఎందుకు ఆలోచిస్తలే ప్రభుత్వం? సో ఇట్లా ఈ విధంగా ఇబ్బంది ఉంటుంది. ఇప్పటికే 8,000 కోట్లు పెండింగ్. కేసీఆర్ హయాంలో ఎంప్లాయీస్ ఉద్యోగ విరమణ వయసు 88 నుంచి 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్ చెల్లించే ఇబ్బందులు రాలేదు. సో చూసిరుగా అప్పుడు హుషారుగా. సో బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో 88 ఉంటే 61 ఏళ్లకు పెంచారు. 88, 89, 60, 60 అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం అదృష్టమో దురదృష్టమో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే చాలామంది రిటైర్డ్ అయిపోతారు. వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. గత ప్రభుత్వం ఏజ్ పెంచేసారు కాబట్టి వాళ్ళకి 4 సంవత్సరాలతో ప్రాబ్లం లేకుండే, దోకా లేకుండే. ఇప్పుడు మీకు ఆ టైంలో కట్టాల్సిన అవసరం కూడా లేకుండా అంతా కూడా ఇప్పుడు వచ్చి సో వీళ్ళ మీద పడుతుంది. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల విరమణ మొదలైంది. దీంతో ఇప్పటి వరకు దాదాపు 12,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. వారందరికీ చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఒక్కొక్కరికి సగటున 1 కోటి వరకు ఉంటుందని ఆర్థిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆర్థిక వనరుల కొరత కారణంగా విరమణ చేసిన ఉద్యోగులకు సుమారు 8,000 కోట్లు పెండింగ్ పడ్డాయి. ఇక వారందరికీ ప్రతి నెల కొంత మొత్తంలో చెల్లించాలని ప్లానింగ్ చేశారు. కానీ ఇతర సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయించాల్సి రావడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం సమస్యగా మారిందని అధికారులు చెప్తున్నారు. సో ఇట్లా ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. అలాంటప్పుడు ఇంతమంది రిటైర్డ్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళని ఈ ఇయర్ పెంచుతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంది, దాని తర్వాత ఇయర్ పరిస్థితి ఏంది? సో వీళ్ళేమో ఇటు ఉద్యోగాలేమో కల్పిస్తలే మనం. అట్లీస్ట్ ఉన్న ఉద్యోగాలు సరే తొందరగా వాళ్ళని కంప్లీట్ చేసేద్దామంటే అది కూడా వాళ్ళని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారు. సో ఇట్లా ఈ విధంగా ప్రభుత్వం అటు ఇటు కానీ కంప్లీట్గా ఆర్థిక ఇబ్బందిలో ఉంది. సో రాజకీయ ప్రయోజనం ఉంటుందా అని చెప్పేసి ఉద్యోగ విరమణ వయసులో 61 నుంచి 62 ఏళ్ళకి పెంచితే ఉద్యోగులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే కోణంలోనే ప్రభుత్వం ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు డిఏ, సరెండర్ లీవ్స్, పిఎఫ్, మెడికల్ బిల్స్ అందడం లేదని సర్గుర్రుగా ఉన్నారు. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు సైతం తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఏడాది పాటు ఉద్యోగ విరమణ వయసు పెంచాలా వద్దని ప్రభుత్వాలు భర్జన పడుతున్న సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సో ఇట్లా కంప్లీట్గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తప్పించుకోవడానికి ఆ పైసలు అనేది వెనక వేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎలాగైనా సరే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూస్తుందంటే సో చూడాలి మనం. ఎందుకంటే నిరుద్యోగ సమస్య కూడా చాలా ఉంది. సో గత ప్రభుత్వం దించిన దేనికి నిరుద్యోగులే దించారు, ఉద్యోగాలు ఇస్తలేరు అని చెప్పేసి. అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఈ విధంగా చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి చాలా నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా మరోసారి దీనిపైన ఆలోచించాలి.